సో మళ్ళీ సర్జరీ, సయాటికా పెయిన్ వచ్చింది. అది ఎట్లంటే మన నడుము నుంచి ఇట్లా కాలు బట్టి ఫుల్ పెయిన్ వస్తుంటుంది కంటిన్యూస్ గా. సో మళ్ళీ డాక్టర్ తీసుకెళ్ళాను, అదే న్యూరాలజీ డాక్టర్ తీసుకెళ్ళాం. సో వాళ్ళు ఏంటంటే 2-3 months అదే ప్రిగాబ్లిన్ కార్బాపాంటిన్ టాబ్లెట్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసి వాడి చూస్తారు. సో సేమ్ టాబ్లెట్ వేసుకున్న రోజులు తగ్గుతుంది. సో మళ్ళీ సేమ్ అదే పెయిన్ స్టార్ట్ అవుతుంటుంది. సో మనకి ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. సో నాకేంటంటే మా అప్లైన్ మహేష్ గౌడ్, సర్దార్ మహేష్ గౌడ్ ఉంటారు. సో అతన్ని ప్రోడక్ట్ నాకు ఇచ్చాడు. సో ఏంటంటే ఆల్మోస్ట్ 1000 ఖర్చు పెట్టుకున్నాను హాస్పిటల్లో. సో ఒక 10,700 పెట్టి ఒక కిట్ తీసుకుంటే తీసుకోండి అన్న అని అన్నాడు. సో తీసేసుకున్నాం, ఎన్ని ఖర్చు పెడుతున్నాం తీసేసుకున్నాం. ఫస్ట్ 1 month లో కొంచెం కొంచెం తేడా వచ్చింది. ఆల్మోస్ట్ 3 to 4 months లో తనకు పెయిన్ తగ్గింది. And దాంతో పాటు ఏంటంటే అడిషనల్ గా అసిడిటీ ప్రాబ్లం కూడా తగ్గింది. సో ఇది నాకు తెలియదు అసలు, అసిడిటీ కూడా పనిచేస్తుంది నాకు ఎవరు చెప్పలేదు, తెలియదు. బట్ అసిడిటీ ప్రాబ్లం తగ్గింది. నాకు మెడికల్ షాప్ అతను ఫోన్ చేశాడు, ఏమైంది సిరా, నా రెగ్యులర్ వస్తాలో మెడికల్ షాప్కి వచ్చి అసిడిటీ టాబ్లెట్ తీసుకెళ్తుండే ఈ మధ్యన రావట్లేదు అంటే నాకు అప్పుడు గుర్తుకొచ్చింది మా మిస్సెస్కి అసిడిటీ ప్రాబ్లం ఉండే, అది కూడా తగ్గిందని. సో ఇది తీసుకొని మా మిస్సెస్ మంచిగా అయింది. అండ్ మా బ్రదర్ కూడా ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చింది 2 years బ్యాక్. తనకు స్టంట్ ఉంటుంది. సో తను ఎప్పుడు వీక్ ఉంటాడు. సో తన కూడా ఒక టిప్ ఇచ్చాను. తను కూడా 6 months టైం పట్టింది. 6 months లో తను కూడా యాక్టివ్ అయ్యాడు. ఇప్పుడు సొంతంగా తన వర్తం చేసుకున్నాడు. సో మా ఫ్యామిలీ నేను తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ మా ఇంట్లో అందరం వాడతాం. మా ఫ్యామిలీస్ లో ఆల్మోస్ట్ మా ఇల్లాస్ వాళ్ళ ఇంట్లో, ఈవెన్ మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో అందరికి ఇచ్చాను నేను. సో మా ఫ్యామిలీ ఈ బయోటర్మ్ వచ్చినప్పటి నుంచి చాలా హెల్తీ ఉంది. తక్కువ మెడికల్ మెడిసిన్స్ వాడుతున్నాం. సో హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ అయ్యాము. సో ఇది నా టెస్ట్ అండి. సో మీరు కూడా హ్యాండ్ రైజ్ చేసి మీ టెస్ట్ షేర్ చేసుకోవచ్చు. వెల్కమ్ లీడర్స్ ఉన్నారు. నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నా సార్, మీరు బాగున్నారు సార్? నేను సూపర్ ఉన్నాం సార్. ఈ బయట ఉందాం, మనకి ఎలాంటి చింత ఉండదు. ఓకే సార్. అయితే ఇప్పుడు మనకు జూమ్ మీటింగ్ లో ఎవరు హ్యాండ్ రైస్ ఎత్తలేరు అంటే ఏదో నామకే వాస్తు వాళ్ళు జూమ్ మీటింగ్ ఆన్ చేసుకుని వాళ్ళు నేను యాక్చువల్గా ఆటో నడుపుతా. ఓకే. మా మిస్సెస్ కు బాడీ పెయిన్స్ ఉండే, థైరాయిడ్ ఉంది. మీరు నమ్మని నమ్మకపోండి సార్, నేను నా కాలుకు ఓన్లీ 1 టైమే పెట్టుకున్నా. జస్ట్ 20 minutes కూడా కాదు. నైట్ పెట్టుకొని ఓకే. పండుకునేసరికి నాకు నొప్పి లేదు. మా మిస్సెస్ సూపర్. హ్యాండ్ పెట్టుకున్నది, ఆమె హ్యాండ్ ఫ్రీ అయిపోయింది. ఆమెకు బాడీ పెయిన్స్ ఉండే, బాడీ పెయిన్స్ ఇప్పుడు లేదు. ప్రజెంట్లీ మన బాటిల్కి ఇచ్చే ప్యాడ్ ఉంది కదా సార్, అవును, వాటర్ చెప్పాడు. వాటర్ రిజర్వ్, దాన్ని పెట్టుకొని నేను బయటికి వెళ్తున్నా, అదే తాగుతున్నా. నేను ఇప్పుడు ఎంత స్టిప్పుకున్నా అంటే, నేను కబడ్డీ స్పోర్ట్స్ మ్యాన్, నేషనల్ ఆడిన ఒక 6. అబ్బా, సూపర్. అంత ఫిట్నెస్ మళ్ళీ నాకు వచ్చింది. ఎక్సలెంట్ సార్. ఇది ఒక్కటి గ్రేట్ గా చెప్పుకోవచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు. సో ఏంటంటే చాలా మంది ముందుకు ఓకే వచ్చి సార్. చెప్పండి మీ టెస్ట్. నా పేరు రాజమల్లు మామిడాల, కరీంనగర్ సార్ మాది. ఎస్ సార్, ఎస్. ఏం లేదు సార్, నాకు సురేష్ గారి ద్వారా వాట్సాప్ లో నేను ఈ బయట గురించి తెలుసుకున్నా సార్. ఓకే. దాంతో టచ్ లో ఉన్నాను. ఈరోజు కూడా ఫోన్ లో మాట్లాడాను. ఒకసారి నాకు దాని డెమో గిట్ల ఒకసారి చూపిస్తే సార్, నేను అది వాడడానికి సిద్ధంగా ఉన్నా సార్. కాకపోతే సార్ ఏం చెప్పారు, చెప్పదంలో ఒకరు ఉన్నారని చెప్పారు. లక్కీగా ఈ జూమ్ నుంచి పంపించారు సార్. నేను మీ ద్వారా కొన్ని విషయాలు షేర్ చేసుకున్నా ఉన్నా సార్. ఎస్ సార్. మా మా మిస్సెస్ కి ఈ మోకాల కింది నుంచి కింది వరకు కాళ్ళ మంటలు ఉంటాయి సార్. ఓకే. ఓకే. అంటే వెనుక భాగం కాకుండా ముందు మనకి ఏదైతే బోన్ ఉంటది కదా సార్, బోన్ భాగంలో మంటలు Yes. చాలా మంటలు వస్తాయి సార్. ఎస్ సార్, ఎస్. దానికి ఏది వాడదాం ఒకసారి నాకు చెప్తే, నేను దేన్ని రెఫర్ చేస్తారో దాన్ని వాడడానికి సిద్ధంగా ఉన్నా సార్. నేను కిట్ కూడా తీసుకుంటా, సార్తో చెప్తాను. నాకు కరీంనగర్లో 2 టవర్ సర్కిల్ దగ్గరే ఉంటా సార్. నాకు ఎవరితోనన్నా రేపు ఒకసారి డెమో ఇప్పిస్తే నేను రేపే ఐడి కొట్టేసి తీసుకుందామనే ఆలోచన ఉన్నా సార్. మీకు ప్రోడక్ట్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారు సార్? నాకు సురేష్ గారు అని హైదరాబాద్ లో ఉంటారు సార్. సురేష్ సార్ వాట్సాప్ గ్రూప్ లో పంపించింది. ఒకసారి అతనికే ఫోన్ చేయండి సార్. ఫోన్ చేసి డెమో ఇవ్వమనండి. ఎందుకంటే సార్ చెప్పిన అంటే మీరు ఇది ఎట్లా అంటే ఆన్లైన్ లో ఈవెన్ ఫోన్ లో చెప్పడానికి కుదరదు సార్.
సో ఏంటంటే పర్లేదు పర్లేదు మనమే సార్, సార్తో ఎక్స్పీరియన్స్ మాట్లాడతాను. అవ్వాలి, ఫిజికల్ గా ఎక్స్పీరియన్స్ అవుతేనే కానీ Yes, మనం yes, దాన్ని yes. ఎక్స్ప్రెస్ చేయలేము. ఓకే సార్, ఓకే, నేను సార్తో మాట్లాడాను. రేపు మళ్ళీ ఒకసారి కాల్ చేసి మాట్లాడతాను. డెమో తీసుకుంటాను, కిట్ కూడా తీసుకొని సిద్ధంగా ఉన్నా సార్. షూర్ మెసేజ్ సార్, గిట్లా తగ్గింది తీసుకోండి అనుకోండి. సార్. నేను ఆమెకు తగ్గిందంటే సార్ మామూలుగా ఉండదు ఆమె, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడినప్పుడు తగ్గడము, మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ స్టార్ట్ అవ్వడం, ఇది కంటిన్యూ ఉంటారా సార్? ఒకవేళ అవును. ఈ నమ్మకం నాకు ఉన్నది సార్, అందువల్ల నేను ఓకే మీకు కాంటాక్ట్ అయ్యా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడేవర్ గంగాధర్, వెల్కమ్. సార్ నమస్తే సార్ అందరికి. ఎస్ సార్, నమస్కారం సార్. సార్ నా టెస్ట్ డెమో ఏంటంటే నాకు కొద్దిగా నడుము కింద సార్ భాగంలో ఒక 3 days నుంచి కొద్దిగా పెయిన్ ఉండే నరంకి, ఎస్ సార్. నడుము కింద. అయితే ఏంటంటే బాగా పెయిన్ అయింది. అయితే నేను ఏంటంటే మన బెల్ట్ ఉంటుంది కదా సార్, మామూలుగా ఈ బెల్ట్ అవును సార్. జస్ట్ నడుము కింద సార్ 3 days నుంచి పెడుతున్నా, కొద్దిగా నాకు రిలాక్స్ ఉంది సార్ నాకు. ఓకే ఓకే. అంటే కొద్దిగా నేను షటిల్ ఆడతా సార్ నేను. అయితే కొద్దిగా జంప్ చేసేటప్పుడు కొద్దిగా నరం అటు ఇటు అయిందేమో, కొద్దిగా ఇట్లా ప్రొద్దున కొద్దిగా పెయిన్ అయింది. ఒక 3 days ఇట్లాంటి పెయిన్ అయితే ఇది పెట్టుకున్నా సార్. అంటే యాక్చువల్లీ చెప్పదు ఎవరికన్నా, నాకేంటంటే నాకు తగ్గింది కాబట్టి నేను చెప్తున్నా సార్. నాకు జస్ట్ ఎక్కడైతే మనకు కొద్దిగా పెయిన్ ఉంటాయి కదా సార్, నరం కొద్దిగా ఏమో అయిందేమో, అది కొద్దిగా పెయిన్ ఉండే. అయితే బెల్ట్ సార్ 3 days నుంచి పెడుతున్నా, ఇవాళ రిలాక్స్ ఉంది సార్. ఇవాళ కూడా ఇప్పుడు నేను షటిల్ ఆడేస్తున్నాను సార్ నేను. ఓకే ఓకే, సూపర్ సార్. అట్లా ఇదేనా, ఇది ఒక మంచి సంజీవ్ లాంటి ప్రోడక్ట్ సార్. సూపర్ సార్. ఇంకేంటంటే నేను పెరాసిస్ పేషెంట్ కి ఒకటి ఇచ్చిన సార్ నేను, నిర్మల్ జిల్లాలో. సార్. వాళ్ళకి ఏంటంటే చేతి మొత్తం ఇట్లా అనుకుతుండేట. ఎస్ సార్. ఇవాళ మార్నింగ్ వాళ్ళకు ఫోన్ చేస్తే ఏంటంటే ఇట్లా చేతి అనుకుడు మొత్తం మానేసిందట సార్ మొత్తం. సూపర్. ఒక 20 days అయితే సార్ అలా ఇప్పించి నేను ఇట్లా చేతి అంతా ఇట్లా ఊపుతుండే, ఇదంతా పోయింది సార్. ఇప్పుడు నార్మల్ గా ఉన్నదట చేతి. ఆల్ సార్ ఫుల్ హ్యాపీ ఎగ్జామ్. ఎక్సలెంట్ సార్, నిజంగా సూపర్ టెస్టిమోనీ సార్. అది ఇంకేంటంటే నాకైతే లైవ్ గా సార్, నాకైతే నేను అసలు చెప్పుకోదు కానీ నేను చెప్పుకుంటాను. ఎందుకంటే మనకు ఏదైతే మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందో చెప్పాలి కదా సార్. అది అవునవును సార్. సార్ ఇది ప్రతి పెయిన్ కి పని చేస్తుంది సార్. ఇప్పుడు అంటే నాది మెడికల్ ఫీల్డ్ అయినది. సో అయితే అంటే ఎలా సార్, అసలు ఫార్మసీయా? నేను బ్లడ్ బ్యాంక్ లో వేస్తా సార్ నేను. ఓకే ఓకే సార్. బ్లడ్ బ్యాంక్ లో వేస్తా. ఎందుకంటే నేను ఎక్కడ పెయిన్ ఉన్నా పెడుతున్నా సార్. మా మిస్సెస్ కూడా మొన్న బైక్ మీదకి వెళ్ళి కింద పడ్డది. ఎస్ సార్. అయితే ఆమె కూడా పెయిన్ ఉండదు సార్. అయితే మన వాటర్ ప్యాడ్ ఏదైతే ఉంటుందో అది ఒక 4 days పెట్టిన సార్. ఆమెకు అసలు నడవ రాలేదు. పడ్డ 2 days, అయితే 5 days పెట్టిన. 4 నుంచి 5 days పెడితే మొత్తం తగ్గిపోయింది సార్. ఆమెకు ఒక్క టాబ్లెట్ కూడా వాడలేదు సార్ నేను. ఒక్క టాబ్లెట్ కూడా యూజ్ చేయలేదు సార్ నేను. మనకి మెడిసిన్ ఫ్రీ లైఫ్. మెడిసిన్ అసలు ఇప్పుడు మా ఇంట్లో సార్ 3 months అవుతుంది, ఒక్క టాబ్లెట్ లేదు సార్. 3 నుంచి 4 months అవుతుంది, ఒక్క టాబ్లెట్ లేదు సార్ మా దగ్గర. మాకు కూడా అంతే సార్. అసలు ఏంటంటే ఇక చిన్నపిల్లలకి ఏదైనా వాతావరణం చేంజ్ అయ్యి మన జ్వరము సర్ది వస్తుంది, అలాంటి దానికి వాడుతుంది తప్పితే అసలు మాకు ఎలాంటి లేవు అసలు సార్. ఇంకేంటంటే మన ఎవరికైనా కఫ్ ఉంటుంది కదా సార్, అంటే అవును సార్. నాకు కూడా కఫ్ ఉంటే జస్ట్ ఈ బెల్ట్ సార్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour పెట్టుకుంటే సార్ అది కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సార్. ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా సార్, అది కూడా అవును పోతుంది సార్, సార్. గొంతు దగ్గర పెట్టుకోవడం వల్ల. ఆ గొంతులో మనకి ఏంటంటే మొత్తం ఇన్ఫెక్షన్ అయితే కదా సార్, అక్కడ ఏంటంటే మన బ్లడ్ అనేది క్లాట్ అయితే లోపల సైడ్ లా పుల్లు లెక్క అవుతుంది సార్. ఎస్ సార్. ఇది ఒక 1 to 2 hours పెట్టుకుంటే సార్ అది కూడా రిలీఫ్ అవుతుంది సార్. నాకు అయింది అది. సూపర్ అట్లా. సూపర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అందరు సార్, థ్యాంక్ వాడండి యూ. సార్. నిజంగా సార్ అందరు వాడండి, హెల్దీగా ఉండండి సార్. నిజంగా సూపర్ ప్రోడక్ట్ ఇదైతే. ఎస్ సార్, ఓకే సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్ అందరు, థ్యాంక్ యూ.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ వాల్యుబుల్ టెస్ట్ షేర్ చేసుకున్నందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్. సో నెక్స్ట్ సుబ్రహ్మణ్యం సార్, హైదరాబాద్. ఎస్ సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా పేరు సుబ్రహ్మణ్యం అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నేను. ఎస్ సార్. యాక్చువల్గా నేను ఈ 10 days బ్యాక్ ఊరు వెళ్ళానండి, మా ఆంధ్ర ఏపీ వెళ్తే నేను బాగా ఎండలకు చాలా విపరీతంగా ఉన్నాయి. నేను వెళ్ళి 10 days తిరిగి వచ్చాను. ఎంత హ్యాపీ ఎనర్జీగా ఉన్నానంటే అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎంత ఎండలో తిరిగినా కూడా అసలు ఏం ఫీల్ లేదండి. ఎండలో తిరుగుతున్న ఫీలింగ్ లేదు. మ్యాగ్నెటిక్ రిస్ట్ బెల్ట్, వాటర్ రెండేనా నేను వాడుతున్నాను డే అండ్ నైట్ అంతా. ఇప్పుడు అక్కడ మా ఊరి నుంచి మా అత్తగారు మా ఆవిడకి ఫోన్ చేసి నా ఎండలో తిరిగేస్తున్నాను, గొడవలు పడిపోయి వడదబ్బాయి పడిపోతాను చెప్పేవారు. నేను హ్యాపీగా చెప్తున్నాను సార్, చాలా ఎంత ఎనర్జీ ఉందంటే అసలు. నేను మామూలుగా ఇటు వెళ్తే నాకు ఎండ కూడా పడదండి. మామూలుగా తిరిగి వచ్చిన నిద్రపోవాలనిపిస్తుంది, చాలా అల్సర్గా అనిపిస్తుంది, లేదంటే బాడీ హీట్ చేసేయటం, లెమన్ వాటర్ తాగటం, మజ్జిగ తాగటం అట్లా. కానీ ఏమి అసలు నేను ఎటువంటి వాటర్ తాగలేదు సార్ అక్కడ అడిషనల్ గా. ఎనర్జీ మామూలు రెగ్యులర్ గా ఎట్లా వాడుకుంటాం అట్లానే వాటర్ తాగటం, టెస్ట్ బెల్ట్ పెట్టిన అంతే. ఎక్కడికి వెళ్ళినా వాటర్ వదల బాటిల్ పట్టుకునే తిరిగాను నేను కూడాను. మన వాటర్ ఎనర్జీ ప్యాడ్ వాటర్ అంతే అండి, వాటర్ ఎనర్జీ ప్యాడ్ బెల్ట్. నేను తిరిగిన కార్లో ఏసీ కార్లో కాదు, ఆటోలు బస్సులు ఎట్లా వెళ్ళండి అట్లా మాట. సార్ ఇంకొక డౌట్, నేను ఒక క్లయింట్ ఇచ్చాను, బెడ్కి టెన్ వాసన బాగానే ఉన్నారు, చేతి బెల్ట్ పెట్టుకుంటే ఈ నరం లాగేస్తుంది అంటున్నారండి. వల్ల ఏదైనా నర్వస్ సిస్టమ్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు వాడారు అనుకోండి, సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కొంచెం. అంటే ఆ ప్రోడక్ట్ వాళ్ళ పైన ఎఫెక్ట్ చూపిస్తున్నట్టు అర్థం. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం. మాది వరంగల్ సార్, మా అప్లైన్ వచ్చేసి కోటేష్ సార్ అండ్ శ్రీనాథ్ సార్. నాకు ఏమనిపించిందంటే నా హ్యాండ్ సార్, నేను 20 years నుంచి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటా. రీసెంట్లీ అంటే ఒక 6 months బ్యాక్ నాకేమైందంటే రాజీవ్ రంజన్ డాక్టర్, MBBS డాక్టర్ ఏమని చెప్పిండంటే టెస్టులు అన్ని చేసి మీ మైండ్ దగ్గర, మెదడు దగ్గర నుంచి క్లియరా సార్? క్లియర్. మెదడు దగ్గర నుంచి మీ రైట్ హ్యాండ్ మొత్తం చచ్చిపడిపోయింది మేడం. అంటే హ్యాండ్ మొత్తం ఇక పడిపోయే పరిస్థితి వస్తుంది. మీరు లేటుగా వచ్చిల్లు. 100% ఉండాల్సిన నరము 33% వచ్చింది. మీరు ఏ పని చేయొద్దు, మిషన్ కాదు కదా, ఇంట్లో ఏ వర్క్ కూడా చేయొద్దు అని చెప్పిండ్రు. అంటే నేను అప్పుడు లోన్లీ ఫీల్ అయినా, అంటే చేస్తేనే బ్రతుకుతాం కదా ఎట్లా అని ఫీల్ అయ్యి బాధపడుతుంటే ఒక 4 daysకే 2000 rupees మందులు వాడేదాన్ని నేను. అలాంటిది మాకు సార్ కోటేష్ సార్ సజెషన్ చేసింది. ఇది విత్ ఇన్ సార్ ఒక్క 1 month లోనే నేను మందులు ఏమి వేసుకోలేదు. నా చెయ్యి మళ్ళీ నేను అంటే కత్తెర పట్టగలిగిన నేను మళ్ళీ, అంటే కట్ చేయడము, స్టిచ్చింగ్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేసిన. నేను 2 months ఆఫ్ చేసిన కుట్టడం అనేది. నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చిందని నేను ప్రతి ఒక్కరికి సజెషన్ చేయడం జరిగింది. నేను అంటే పేదవాళ్ళు ఒకరున్నారు, ఆయనకి స్లాబ్ మీదకి వెళ్ళి పడి 24 lakhs అయినాయి సార్. ఆయనకి పిచ్చి చేసేవాడు, బోళ్ళని ఇసిరేసేవాడు, అలా భార్యను కొట్టేవాడు. అలాంటిది నా ఓన్ డబ్బులు పెట్టి ఫస్ట్ నేను వాళ్ళకి కిట్ ఇవ్వడం జరిగింది. 2 months కూడా కాలేదు, ఆయన మంచిగా అయిండు. రోజుకు 4 సార్లు టాబ్లెట్స్ వేసుకునేది, వారంకి ఒకసారి పిట్స్ వచ్చేది ఆయనకు. అలాంటిది గాంధీ హాస్పిటల్ అడ్మిట్ లేదు, ఏం లేదు. వాళ్ళు వచ్చి డైరెక్ట్ నాకు మంచిది ఇచ్చిండ్రు అని వాళ్ళు వీడియో కూడా చేసిండ్రు సార్. నేను వీడియో కూడా గ్రూప్లలో సెండ్ చేసిన. అంటే ఇంత మంచి ప్రొడక్ట్ సార్, అసలు ఇది అంటే మాటలు కూడా వస్తలేదు. అసలు దేవుడు అని చెప్పొచ్చు, సాగర్ చేస్తారు. ఇంకొకటి మా ఇంట్లోనే మా మరిది 40 years ఉంటాడు సార్. మేము విత్ ఇన్ ఒక జర్నీ 5 hours చేసినాం సార్. పోవడం 5 hours, రావడం 5 hours. అది ఏమైందంటే మేమందరం ఫ్యామిలీ అందరం కార్లోనే వెళ్తుంటే 3 times వచ్చింది సార్ హార్ట్ అటాక్.
ఇది నేను కిట్ తీసుకున్నాకనే మా తోటి కోడలు 3 కిట్స్ తీసుకున్నది, నేను కూడా 3 కిట్స్ తీసుకున్నా. జూమ్ అవుతుంటే జూమ్ మిస్ చేయొద్దని మేము కార్లో అటెండ్ అయి పెట్టుకొని పోతున్నాం. మా హ్యాండ్కి ఎప్పటికి ఉంటుంది సార్, ఇది మాత్రం నేను తీయను, ఎందుకంటే నా హ్యాండ్ బాగుపరిచింది కాబట్టి. ఇది పెట్టుకోవడం ద్వారా నా తోటి కోడలు ఏం చేసింది, చల్ల ఎండలు ఆయనకు పుడుతుంటే తీసి బెల్ట్ పెట్టింది ఆయనకి. అది ఒక 10 minutes ఆయన మళ్ళీ మామూలుగా అయిండు. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చెమటలు పుట్టినాయి. అసలు ఏమైంది ఇట్లా అవుతుంది, షుగర్ డౌన్ అయిందా అని ఆలోచించినాం. గానీ మళ్ళీ రిటర్న్ వచ్చినాక 8:30కి సార్ రోహిణి హాస్పిటల్ కి తీసుకెళ్ళిండ్రు. తీసుకెళ్తే ఈ మనిషి ఎలా బతికిండు, అసలు 3 times వచ్చింది. ఈయన ఎలా ఉన్నాడు అని అంటే, మమత మేడం హార్ట్ స్పెషలిస్ట్ మా తోటి కోడలు చెప్పింది, ఈ బెల్ట్ పెట్టుకోవడం కావచ్చు మేడం, మరి ఏమో తెలియదు కానీ నా భర్తనైతే బతికించండి అని ఏడ్చింది. ఏడిస్తే లేదు మేడం మీరు మంచి పని చేసిండ్రు అన్నది. ఆమె ఇప్పుడు సార్ మేము మళ్ళీ పోయే వరకు ఆమె ప్రొడక్ట్ తీసుకొని ఉన్నది మేడం. డాక్టర్ మమత మేడం తీసుకున్నారా? తీసుకుంది. అంటే మా మరిది ఒక 3 రోజులే అబ్జర్వేషన్లు ఉన్నాడు అంతే, స్టంట్ పడలేదు, ఏం కాలేదు. అసలు బెల్ట్ పెట్టుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు మా ఇంట్లో మగవాళ్ళందరూ, కానీ చాలా మిరాకిల్. మా తోటి కోడలు కూడా ఇక్కడే ఉంది, మాధవి కందగట్ల, పిలవండి సార్ మాట్లాడుతుంది. మాధవి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాధవి మేడం సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. వాయిస్ క్లియర్ సార్? క్లియర్ మ్యామ్. నేను ఆల్రెడీ ఒకసారి టెస్టిమోనియల్ బిజినెస్ కోసం తీసుకున్నా 3 కిట్స్. పిల్లలు హాస్టల్లో ఉంటారని వాళ్ళ కోసము నేను బిజినెస్ కోసం తీసుకున్నా, కానీ మా ఆయన ప్రాణం కోసం ఇది బతికిచ్చింది. అసలు నాకు అది గ్రేట్ సార్. ఇంకా ఇది ఇట్లా మనకి హెల్ప్ అయింది, ఇంకా చాలా మందికి హెల్ప్ కావాలని కూడా పాపం లేని వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేస్తున్నాం సార్. మొన్న రీసెంట్ గా మేము ఇక్కడ ధర్మసాగర్ మండలం బంజరపల్లిలోనే ఉంటది సార్. ఆ ముసలాయన ఒక ఆయన 1 year క్రితమే పెరాలసిస్ వచ్చిందంట. ఆయనకి హాస్పిటల్ కి వెళ్తే ఇక ఈయన ఇంతే అని చెప్పేసిండ్రు. ఇక నార్మల్ ఇంట్లోనే ఉన్నాడు, మొత్తం ఎండ వేడికి రేకులు ఇంట్లో అట్నే పడుకొని ఉంటుండు. అయితే ఆయన చెయ్యి ఇట్లా పిడికిలు బిగించి మొత్తం ఇట్లనే అసలు స్పర్శ లేకుంటుంది సార్. చెయ్యి ఇట్లా మనం ఏళ్ళు బలవంతంగా విడిపిస్తే మొత్తం ఇట్లా పుండ్లు అయినాయి సార్, అన్ని గండ్లు పడినాయి. ఆయనకు అసలు స్పర్శ లేకుండే. అయితే మేము వేరే దగ్గర ప్లాన్ చెప్తుంటే వాళ్ళ భార్యని మా భర్త దగ్గర చెప్పారా, అమ్మ ఒకసారి మా భర్తకి ఏమన్నా పని చేస్తుందేమో చూడండి అని చెప్పి ఆ ముసలమ్మ అంటే వెళ్ళినాము. ఒక అర్ధగంట సేపు కూర్చున్నాం సార్. ఆ బెల్ట్లు అవన్నీ పెట్టేసి ఒక అర్ధగంట సేపు కూర్చున్నాము. ఆ ముసలాయనకి అప్పటిదాకా మనం గిచ్చినా ఏం చేసినా కూడా స్పర్శ లేకుండా నాకు ఈ చెయ్యి నొప్పిలేస్తా అని చెప్పేసి అన్నాడు. ఇది తీసేయండి నాకు నొప్పిలేస్తాంది అంటే, ఏం కాదు తాత కాసేపు ఉంచుకొని ఒక 2 నెలలకి అని చెప్పేసి అన్నా. కానీ డబ్బులు లేక వాళ్ళు ఆగిపోయిండ్రు సార్. నేను మళ్ళీ ఒకసారి ఫాలో అప్ చేస్తా, ఖచ్చితంగా ఇప్పిస్తా వాళ్ళకి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకైతే మా అప్లయన్స్ కోటేష్ సార్, శ్రీనాథ్ సార్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్ సార్. సూపర్ మేడం. సార్ నేను 2 పెరాలసిస్ వాళ్ళకి కూడా ఇచ్చిన సార్, వాళ్ళకి కూడా చాలా మంచి రిజల్ట్ ఉంది సార్. అసలు హ్యాండ్ కాదు కాలు ఇద్దరికి రాకుంటుండే, అట్లాంటిది భార్యాభర్తల ఇద్దరికి ఇచ్చిన నేను కిట్టు. వాళ్ళకు కూడా నేనే ఫస్ట్ కిట్ సజెషన్ చేసిన సార్. నా ఓన్ డబ్బులు పెట్టే ఇచ్చిన, వాళ్ళు మళ్ళీ 2 months తర్వాత ఇచ్చిండ్రు. ఏంటంటే ఆరోగ్యం ఇవ్వాలి కంపల్సరీ అన్నది నాకు థాట్ వచ్చేసి నేను అందరికి సజెషన్ చేయడం చాలా నాకు మంచి అనిపిస్తుంది సార్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ మా కోటేష్ సార్కి, తర్వాత శ్రీనాథ్ సార్కి, తర్వాత సాగర్ జోషి సార్కి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. బ్యాక్ ద హోస్ట్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఒకసారి అది వీలుంటే మన హన్మకొండలో రాజీవ్ రంజన్ ఉంటాడు కదా మ్యామ్, అతను కూడా చెప్పండి సార్. డాక్టర్ రాజీవ్ రంజన్ హన్మకొండలో ఉంటారు కదా మ్యామ్, సో అతను కూడా చెప్పండి. చెప్తాం సార్, ఎందుకు చెప్పాం, కానీ వాళ్ళు వినాలి కదా సార్ డాక్టర్స్. అక్కడైతే నాకు దేవుడు లాగానే వచ్చి ఇచ్చిండు మా కోటేష్ సార్. అయితే నేను ఇది మర్చిపోను సార్. కానీ నాకు దీని వల్ల ఎక్కువ నేను రిపోర్ట్స్ చూపెట్టి చేయడం ద్వారా నేను విత్ ఇన్ ఒక 1,80,000 సంపాదించిన సార్ 3 months లో సార్. అసలు ఎక్సలెంట్ మేడం. అండ్ రాజ్యరంజన్ డాక్టర్ తెలుసు మేడం నాకు, సో అతని దగ్గర సో మీకు సార్ మీకు గ్రేట్ ఈవినింగ్ టు ఆల్. అయితే ఈరోజు ఒక కస్టమర్ దగ్గర వెళ్ళాను సార్ ఫీల్డ్ కి. అయితే అతనికి లేడీ
భర్తనే సేవ చేస్తుండే. ఇప్పుడైతే టోటల్ గా చేతులు కాళ్ళకి చర్మం ఊసిపోతుంది సార్. అసలు కాలిన గాయాల కన్నా ఎక్కువగా ఉంది. మన ప్రోడక్ట్ ఇప్పించడం వల్ల ఏమన్నా బెనిఫిట్ లాస్ట్ స్టేజ్ లో ఉంది ఆమె. ఓన్లీ స్కిన్ ఏనా సార్, ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఓన్లీ స్కిన్ సార్, వేరే ఏం లేదు. స్కిన్ మొత్తం కాలిన గాయాల్లాగా ఉంది. టోటల్ గా వైట్ వచ్చేసింది. ఎక్కడికక్కడ మన రక్తం కారుతుంది అక్కడక్కడ. గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా సార్? బాగున్నా సార్. సార్ ఇక్కడ కొండమల్లెపల్లి మాల్ దగ్గర సార్. అక్కడ మాల్ మల్లెపల్లి దేవరకొండ. అవును సార్, అవును సార్, అవును సార్. అక్కడ ఓకే ఓకే, yes, తెలుసు. సార్ ఇక్కడ ఒక 15 years సార్, అంటే 15 సంవత్సరాల నుంచి ఒక ఆవిడ బాధపడుతుంది సార్. అక్క తెలిసిన వాళ్ళే, కాళ్ళు మోసుకుపోవడము. సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ ఉంది సార్. అలా మోసుకుపోవడం అలా ఉంది సార్. ఇక్కడ నేను రిజల్ట్ కోసము నేను ఈవినింగ్ వచ్చా సార్, ఇందాక 4 o'clock అట్లా వచ్చా. మ్యాట్రస్ వేసా. మ్యాట్రస్ కింద పిల్లో షీట్ ఉంది కదా సార్, అది కూడా వేసాను. హ్యాండ్ కి అది పెట్టాను. ఎనర్జీ ప్యాడ్, వాటర్ ఎనర్జీ ప్యాడ్ కూడా 2 liters వాటర్ బాటిల్ పెట్టాను. ఆల్రెడీ ఇప్పుడు పెట్టి కూడా 2-3 hours అవుతుంది సార్. ఈ మార్నింగ్ ఈ నైట్ కూడా ఇక్కడే ఉంటాను సార్ నేను పెట్టి, ఎందుకంటే రిజల్ట్ చూడాలనే నమ్మకం నాకుంది. ఉదాహరణకు రిజల్ట్ వచ్చింది అనుకుని ఉంటున్నా సార్ ఇక్కడే. తగ్గిపోయింది అన్నారు. ఆవిడ ఏజ్ కూడా ఇప్పుడు ఎంత అంటే 46 ఉందండి. సర్జరీ చేయాలి అంటే 60 తర్వాత 55+ ఉంటేనే చేస్తే బెటర్, లేకుంటే అది దాని లైఫ్ ఎక్కువ ఉండదని చెప్పారు. దీనికి మన ప్రొడక్ట్ దానికి ఏమైనా హెల్ప్ అవుతుందా? సార్ చంద్రశేఖర్ సార్ లైన్ లో ఉన్నారా? ప్లస్ బ్లడ్ ని క్లీన్ చేయడం వల్ల అదే మెయిన్ పని. కాబట్టి ఆటోమేటిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ మనం డీటాక్సిఫై చేయడం ద్వారా డెఫినెట్లీ ఈ మన స్కిన్ డిసీజ్ ఏది ఉందో, స్కిన్ ప్రాబ్లం ఏది ఉందో అది సైడ్ అవుతుంది సార్, తగ్గిపోతుంది. ఓకే, దాని వాళ్ళకైతే ఇది సజెస్ట్ చేయొచ్చు మనం. ఉపయోగపడుతుంది సార్, 100% ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాది ఏజ్ 52 అండి, నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నేను యూజ్ చేస్తే వల్ల ప్లస్ నాకు ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది? 100% సార్. మీరు యూజ్ చేయడం ద్వారా ఫర్దర్ ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి డ్రాప్ కావు. ఫర్దర్ ఎలాంటి అంటే స్మాల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా, అంటే నిద్రలేమి కానీ, లేకపోతే మార్నింగ్ కాన్స్టిపేషన్ కానీ, లేకపోతే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అట్లాంటివి ఏమైనా ఉన్నా, మన రేడియేషన్ ద్వారా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, అవన్నీ కూడా మీకు ఫర్దర్ రాకుండా ఉపయోగపడుతుంది సార్. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ మన దాంట్లో? ఇది వచ్చేసి కిట్ ఉంటుంది సార్, ఇది ఫుల్ కిట్ ఉంటుంది. ఆ కిట్లో వచ్చేసి మనకు మ్యాట్రెస్ ఒకటి ఉంటుంది, 3x6 మ్యాట్రెస్ ఉంటుంది, చేతికి పెట్టుకునేటటువంటి రిస్ట్ బెల్ట్ ఉంటుంది, అండ్ మల్టీపర్పస్ బెల్ట్ ఒకటి ఉంటుంది, అండ్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. ఇది మొత్తం కిట్ ఉంటుంది సార్, ఫుల్ కిట్. మొత్తం 5 ఉంటాయి సార్. 5 ఓకే ఓకే. అంటే ఇప్పుడు సరిపోదు కదండి, ఒక మనిషికి వస్తుంది 3x6 అంటే. 3x6 ఇస్ ఫర్ వన్ పర్సన్ సార్. లేదు అని అంటే మీరు దీంట్లో డబుల్ కిట్ ఉంటుంది సార్, డబుల్ కిట్, ఫ్యామిలీ కిట్ అంటారు. దాంట్లో వచ్చేసి 3x6 రెండైనా తీసుకోవచ్చు. లేదు అని అంటే 5.6x6 అనేది అంటే మన కింగ్ బెడ్కి వస్తుంది సార్. ఓకే 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 సార్, నేను మోహన్ గారిని అప్రోచ్ అవుతానండి. ఓకే, మీకు ఎవరు జూమ్ లింక్ పంపారో వాళ్ళ ద్వారా మీరు. అదే తను మోహన్ పంపించారు నాకు. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ సార్ ఇంకోటి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. వచ్చిన తర్వాత మెడిసిన్ తీసుకునే కంటే రాకుండా చూసుకోవడం, ప్రొఫైలాక్సిస్ యూ కెన్ యూజ్ ఇట్ సార్. షూర్ సార్, థ్యాంక్ యూ. ఎస్ మేడం మెసేజ్ పెట్టారు. హ్యాండ్ పెయిన్స్ అనమాట. హ్యాండ్ పెయిన్స్ అంటే గుజ్జరిపోవడం, వాటి వల్ల ఏమైనా బెనిఫిట్ ఉన్నాయని అడిగాను. ఇంకోటి మా భార్యకి లంగ్స్ ప్రాబ్లం సార్, లంగ్స్ ప్రాబ్లం, పిసిఓడి ప్రాబ్లం, బ్యాక్ పెయిన్స్ ఉన్నాయి. ఇంకోటి నాకు మలబద్ధక సమస్య సార్, జీర్ణ వ్యవస్థ సరిగా లేదు. టీ తాగినా పాలు తాగినా మోషన్ అనేది రావట్లేదు. 3 days 4 days ఒకసారి అలా ప్రాబ్లం వస్తుంది సార్. ఇందులో వీటన్నిటికీ ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా సార్? దీర్ఘకాల వ్యాధులు ఉంటుంది. చాలా ఉన్నాయి సార్ దీనివల్ల బెనిఫిట్స్. ఇంకా ఉన్నాయి సార్. ఆత్మ ప్రాబ్లం ఉంది సార్ మా అబ్బాయి కానీ నాకు కానీ. ఏదంటే ఇది ఉంటే మీ ఇంట్లో సంజీవిని ఉన్నట్టే సార్. ఒక సంజీవిని అంటే ఎలాంటి రోగాలకు ఒకటే
మందు. యు నేమ్ ఎనీ డిసీజ్, ఓన్లీ వన్ సొల్యూషన్, దట్ ఈస్ ఈబాయిటోరియం మ్యాగ్నెటిక్ థెరపీ. అదే సార్ సర్వరోగ నివారణ కూడా పనిచేస్తుంది సార్. వీళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, మనం ఏం చేయాలంటే రెగ్యులర్ గా ఆ రిస్ట్ బెల్ట్ పెట్టుకోవాలి. మన ఇంట్లో వాటర్ బాటిల్ కి, మన ఇంట్లో వాటర్ కి ఆ వాటర్ ఎనర్జీ ప్యాడ్ యూజ్ చేసి అవే వాటర్ తాగాలి, ఆ మ్యాట్రిక్స్ పైన పడుకోవాలి, అంతే సార్. ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయంటే డాక్టర్స్ ఏదైనా సజెస్ట్ మెడిసిన్స్ ఉంటే ఆ మెడిసిన్స్ వాడుతూ ఈ వాడుకోవడం వల్ల ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే, దీర్ఘకాలిక నొప్పులు, పెయిన్స్ అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మెల్లమెల్లగా తగ్గుతాయి సార్. సో దీనికి మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఇంతమంది కొంత లక్షల మంది యూజ్ చేస్తున్నారు సార్. సో ఖచ్చితంగా నా సజెషన్ ఓకే మీరు సార్. 100% యూజ్ చేయాలి, వాడాల్సింది. రాంప్రసాద్ సార్ నాకు లింక్ పంపించిండు ఈరోజు. మొత్తం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కోఆర్డినేటివ్ ఎక్స్పీరియన్స్ అన్ని చెప్తున్నారు, వినండి సార్. విని కాసి ప్రోడక్ట్ తీసుకోండి అని చెప్పారు. ఇంకా ఓకే మన దేని మీద సార్ వాళ్ళు ఉంటారు, అడగండి కూడా అన్ని చెప్పారు. అందుకోసం వచ్చాను సార్. ఓకే అది సరే సార్. నెక్స్ట్ లింగే సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, మీరు ఛాన్స్ కోసం అడిగారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా సార్? మీరు బాగురా? సూపర్ ఉన్నారు సార్, విత్ సపోర్ట్ ఆఫ్ ఈబాయిటోరియం. థ్యాంక్ యూ సార్. నేను ఒక 200 కిట్లు కూడా సేల్ చేయడం జరిగింది సార్. సూపర్ సార్. అయితే మనకి మోర్ పవర్ ప్రొడక్ట్ ఉన్నది కదా సార్, మొత్తం మీరే జూన్ చెప్పేది. అవును సార్. అయితే వచ్చేసి మోర్ పవర్ రేపు కాల్ ఉంది నాకు. అయితే వాళ్ళు సంతానం లేక బాగా ఇబ్బంది పడుతారు, 20 years నుండి. 20 years సార్. వచ్చేసి వాళ్ళకి అందులో వాళ్ళు ఏం క్వశ్చన్ ఇస్తారు అంటే, అందులో ఏం లిక్విడ్స్, అదే మన ఏముంది, ఏం కలుస్తుంది మరి అని చెప్తున్నారు వాళ్ళు. అది సార్ మీ అప్లైన్ ఎవరు సార్? నాకు లవ్ సార్ ఓకే. లవ్ సార్. సో మీ అప్లైన్ దగ్గర ఈ డీటెయిల్స్ అని ఉంటాయి సార్. ఈ స్క్రీన్ షాట్స్ కూడా ఆల్మోస్ట్ గ్రూప్లో అందరూ షేర్ చేసినాము. సో మన దాంట్లో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయో సో ఇవన్నీ మీ అప్లైన్ దగ్గర తీసుకోండి సార్, అవైలబుల్ ఉంటాయి మొత్తం. అంటే మోర్ పవర్ లో ఏమి కలుస్తాయి అనేది సబ్జెక్ట్ అడిగారు. అయితే రేపు కాల్ ఉంది, దాని గురించి చెప్పాలి. నేను రేపు మార్నింగ్ వెళ్ళాలి అట్లా. సో ఏంటంటే దీంట్లో ఎలాంటి కలుస్తాయి అంటే మనం చెరుకు రసం సార్, చెరుకు రసం, కొబ్బరి నీళ్లు, దాల్చిన చెక్క, ఇలాచి అండ్ గోందు అండ్ అశ్వగంధ అండ్ మన అల్లం అంటాం కదా సార్, అల్లం సొంటి లాంటిది అల్లం, మళ్ళీ ఇంకా పూల్ మఖానా అంటే మన తామరపు గింజలు అంటారు అది. ఇవి రిచ్ ప్రోటీన్ సోర్స్ ఉన్నాయి సార్, అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా రిచ్ ఉంటాయి. ఓకే. సో దీని ఒకటి ఫోటో ఉంటుంది సార్, నేను గ్రూప్ లో షేర్ చేస్తాను, మీ అప్లైన్ ద్వారా తీసుకోండి. అండ్ దీంతో పాటు ఇంకేంటంటే పర్ణభస్వం, రజత భస్మం, తిప్పతీగ, మెంతులు, ఉసిరి, పసుపు అండ్ మిరియాలు అండ్ షాగంధ. సో ఈ 8 ఎక్కువ ఉంటాయి సార్ మోర్ పవర్ ప్లస్ లో, 8 ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి ఉండడం వల్ల ఏంటంటే మనకు ఏమంటారు పునరుత్పత్తి అయ్యే శక్తి ఉంటుంది సార్, రిప్రొడక్టివ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. సో దాంతో పాటు ఏంటంటే మన ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఎక్కువ చేస్తుంది సార్. అండ్ దాంతో పాటు లేడీస్ లో ఏంటంటే ఎగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు పొద్దున సాయంత్రం తీసుకోవాలి 5 grams విత్ కోల్డ్ మిల్క్, అంటే పాలతో తీసుకోవాలి సార్. ఇదేంటంటే నమ్లాలి తీసుకున్న తర్వాత. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు అన్ని ఇంప్రూవ్ అవుతాయి సార్. సో ముందు ఎలా ఉండే వాళ్ళ పరిస్థితి, పిసిఓడి ఇష్యూస్ అయినా సరే, నీటి బుడగలు సరే, అవి మెల్లమెల్ల తగ్గుతుంటాయి సార్. ఓకే సార్. ఇంకా ఫర్దర్ డీటెయిల్ కోసం ఏంటంటే మంగళవారం ఒకసారి జూమ్ అటెండ్ కమ్మనండి సార్, ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే సార్. అంటే ఉదయం పూట సాయంత్రం పూట వాళ్ళు ఉపయోగించాలి కదా సార్ ఇది 5 grams అనేది? సంతానాలు ఏమి వాళ్ళంటే మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవాలి. సో మిగతా వాళ్ళు మార్నింగ్ ఒకరోజు తీసుకుంటే సరిపోతుంది పరిగడుపున. ఓకే, పరిగడుపుని తీసుకోమంటారు. పరిగడుపుని తీసుకోవచ్చు సార్. అది సంతానం లేని వాళ్ళు మాత్రం 2 పూటలు విజయం చెప్పాలి ఇద్దరిని.
అవునవును సార్, ఇద్దరు ఓకే వాడాలి. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇది వచ్చేసి అదే సార్ కనుక్కోమన్న రేట్ అనేది 11,000 ఉంది, దానికి లేదు రేట్. 10,900 సార్ సింగిల్ కిట్ వచ్చేసి. ఓకే మెయింటైన్ చేస్తారు సార్, ఎందుకంటే ఒక ఓకే బాడీకి మంచి పోషక విలువైన ఆహారం కావాలి, అది మన మోర్ పవర్ ఇస్తుంది. ఓకే ఎస్ సార్. సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ అంటే నిలబడగలుగుతాను నేను. బట్ ఏమంటే మన ప్రోడక్ట్ వాడాక ఇప్పుడు నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. బట్ ఈ విషయంలో మాత్రం చాలా మంచి రిజల్ట్స్ ఉంది సార్. ఎందుకంటే నాకు రైట్ లెగ్ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయింది. బట్ ఎందుకంటే అది ఆల్మోస్ట్ 45-46 ఇయర్స్ కాబట్టి సో ఆ పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉండేది. అండ్ ఇంకొకటి ఎస్ ఏమంటే ఎప్పుడైతే నేను స్టెప్స్ ఎక్కుతానో సార్ ఎస్ సార్, ఆ సౌండ్ ఏదైతే ఉందో నాకు వినబడుతుంది, అటువంటి సౌండ్ ఉండేది. ఊహించవచ్చు మీరు. అంటే పెయిన్ అయితే చాలా ఎస్ చాలా హారబుల్ గా ఉండేది. బట్ దేవుని దయ వల్ల ఈ ప్రోడక్ట్ ఎప్పుడైతే వాడటం స్టార్ట్ చేశానో ఆ పెయిన్ అనేది నాకు ఇప్పుడు లేదండి. సో ఎస్ మేడం చెప్పినట్టు అఫ్కోర్స్ కార్టిలేజ్ ఏదైతే డ్యామేజ్ అయింటుందో దానికి రీజనరేట్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ మనకి ఎలాగా మన సప్లిమెంట్స్ వస్తున్నాయి కాబట్టి అది ట్రై చేయొచ్చు. అది చాలా మటుకు సపోర్ట్ చేస్తుంది, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందండి. సో ఈ విషయంలో నాకు మన ప్రోడక్ట్ చాలా బాగా సపోర్ట్ అయిందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, అది మేము ఫస్ట్ నుంచి అదే క్లెయిమ్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఆ పెయిన్ మాక్సిమం మెల్లిమెల్లిగా ఏమంటారు ఇంప్రూవ్ ఉంటుంది సార్, క్లెయిమ్ తగ్గినట్టు ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనం కొంచెం కొంచెం రిలాక్స్ అవుతుంటాం. అదొకటి ఖచ్చితంగా సార్. హోప్ శ్రీనివాస్ సార్ మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బి శ్రీనివాస్ సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ ఒక పేషెంట్ రొమటైడ్ ఆర్థరైటిస్ సిన్స్ క్రానిక్ 20 ఇయర్స్ సార్. ఎస్ 20 సంవత్సరాల నుంచి రొమటైడ్ ఆర్థరైటిస్ తోటి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మన ఏమైనా ఉపయోగపడుతుందా, మంచి రిజల్ట్ ఉంటుందా అనేది కొంచెం డౌట్ ఒకటి. అదే ఇంకొకరేమో క్రానిక్ ఆస్తమా పేషెంట్, బ్రాంకైటిస్ సిన్స్ 20 ఇయర్. వాళ్ళు కూడా ఇద్దరికి ఏమన్నా హెల్ప్ అవుతుందా అని ఒక సజెషన్ తీసుకుందామని సార్. డెఫినెట్గా డాక్టర్ల సార్. నారాయణమూర్తి గారు లింక్ పంపించారు. ఓకే, డెఫినెట్గా ఉపయోగపడుతుంది సార్ వాళ్ళకి. సో జనరల్గా బ్రాంకైటిస్ ఇష్యూ ఏంటంటే ఆక్సిజన్ సాచురేషన్ కరెక్ట్ లేకపోవడం సార్. సో లంగ్స్ ఏంటంటే కరెక్ట్ ఆక్సిజన్ తీసుకోలేకపోతుంటాయి, మేబీ ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు. సో ఇన్ఫెక్షన్ ఏం తగ్గాలంటే మనకు మంచి ఆక్సిజన్ కావాలి, దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ మెల్లిమెల్లి ఇంప్రూవ్ అవ్వచ్చు. సో ఇన్ఫెక్షన్స్ మన అయితే ప్రోడక్ట్స్ లేవు సార్. ఇన్ఫెక్షన్ అయితే ఏం లేదు, కొంచెం సైనస్ బ్రాంకైటిస్ ప్రాబ్లం తోటే కొద్దిగా ఇబ్బంది లైట్. ఆస్తమా వాళ్ళకి ఏంటంటే కాఫ్, ఎస్ సార్, కాఫ్ వస్తే కంటిన్యూ వస్తూనే ఉంటుంది కదా సార్. ఎస్ సార్, కంటిన్యూ నోస్ డ్రై కొంచెం డ్రై అదే సార్, ఈజీగా ఇవ్వచ్చు సార్. మెయిన్ ఏంటంటే వాటర్ తాగాలి సార్. వాటర్ తాగి ఆ మ్యాటర్స్పోయిన్ పడుకోవడం వల్ల మెల్లమెల్లగా తగ్గుతుంది సార్. వాళ్ళకి డెఫినెట్ యూస్ అవుతుంది రుమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి కూడా. సో ఇది రుమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి ఇది వాడుతూ ఇంకో మన దాంట్లో మోర్ పవర్ అని ఒకటి ఉంటుంది సార్. ఆ మోర్ పవర్ కూడా ఇచ్చామనుకోండి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే ఓకే. ఎస్పెషల్లీ రిజల్ట్ ఎంతలో మనకి అంటే వాళ్ళకి ఎంత రోజులు ఎంత టైంలో వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు? సో ఏంటంటే మినిమం 1 month వాళ్ళకు పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది సార్. 1 month వాడాలి. సేమ్ మోర్ పవర్ అంతే, మోర్ పవర్ 3 months వాడాలి సార్. వాళ్ళకి ఏంటంటే తేడా అయితే 1 week లో ఉంటుంది, బట్ కంప్లీట్ కొంచెం ఇంకా 30 to 40% రికవరీ అవ్వాలంటే మినిమం 3 months అయితే యూజ్ చేయాలి సార్. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సార్. రియాక్షన్స్ కానీ ఏమి ఉండవు కదా? ఎలాంటివి ఉండవు సార్. సో బేసికల్ గా ఏంటంటే సార్, ఇంతకుముందు మనకు పూర్వకాలంలో నియోడైమ్ మ్యాగ్నెట్స్ చేసే పని ఏంటంటే మన బాడీకి ఖచ్చితంగా ఏమంటారు
గురుత్వాకర్షణ శక్తి పెంచేది, దాంతో పాటు ఇంకా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచేది సార్. అది భూమి ద్వారా లభించేది. ఏంటంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ యాజ్ వెల్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఈ రెండు తీసుకోవడం వల్ల మనం పూర్వకాలం ఎలా ఉంటుండే సో అలా ఉంటుంది. సో ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ వాడుతున్నాను అంతే సార్. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నీల శ్రీలక్ష్మి మేడం, వెల్కమ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. సార్ నేను వచ్చేసి హైదరాబాద్ డాక్టర్స్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు శ్రీలక్ష్మి. నేను నా నా డౌన్ లైన్ కి వచ్చేసి ఒక కస్టమర్ కి ఇచ్చాను సార్. ఇంతదాకా శ్రీనివాస్ సార్ గారు అడిగారు కదా డౌట్, అవునవును మేడం. రోమటైటిస్ ఆర్థరైటిస్ అనే విషయం. ఫస్ట్ క్యాండిడేట్ నేను ఫస్ట్ పర్సన్ కి తను 18 years నుంచి రోమటైటిస్ ఆర్థరైటిస్ నుంచి సిక్ లో ఉంది సార్, బెడ్ సిక్. ఓకే. విత్ ఇన్ 4 days లో వాళ్ళకు ఒక 4 అడుగులు వేయగలిగింది స్టిక్ లేకుండా. 45 days లో ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి 3 months అవుతుంది. సింగిల్ రూపీ వాళ్ళు యాక్చువల్ గా 9,000 టాబ్లెట్స్ వాడేవాళ్ళట. నేను టాబ్లెట్స్ మాత్రం మానకండి అని చెప్పాను. అయితే ఒక 1 month లో వాళ్ళ పాప కొంచెం చెక్ చేసుకొని ఒక 1,000 ఓన్లీ జస్ట్ పెయిన్ కిల్లర్లు వదిలేసి జస్ట్ ఎనర్జెటిక్ టాబ్లెట్స్ ఒకటి ఇచ్చిందట. ఆ 1 month తర్వాత చెకింగ్ చేసుకుంటూ 2 months లో టోటల్ ఇప్పుడు వితౌట్ టాబ్లెట్స్ 2 families కి వంట చేసి పెడుతుంది. వాళ్ళ పాప వాళ్ళ ఫ్యామిలీకి తనకి. అంతకు ముందు వాళ్ళ వారితో బెడ్ మీదే స్నానము తిండి చేయించి వెళ్ళేవాడు. అలాంటిది తను ఈ రోజు 2 families కి వంట చేసి పెట్టే కెపాసిటీలో ఉంది సార్. సార్ అడిగానందుకు మన దగ్గర ఉంది కదా రిజల్ట్ అన్నట్టుగా నేను కూడా హ్యాండ్ రైజ్ చేశాను సార్. సూపర్ మ్యామ్. ఇట్లా అందరు షేర్ చేస్తేనే మేము వేరే వాళ్ళకి తెలిసేది. సో అదే ఏంటంటే సార్ మాక్సిమం మన దగ్గర టెస్ట్ మోడల్ క్లోజెన్స్ అవుతాయి మేము. నేను పెట్టాను సార్, అది కూడా టెస్ట్ మోనీ కూడా పెట్టాను సార్. తన వీడియో తీయించాను. 18 years నుంచి వాళ్ళ మమ్మీ సిక్ అవుతున్న విషయం ఆ అమ్మాయి చెప్పిన తర్వాత తను ఎంత యాక్టివ్ గా చెప్పిందంటే, నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పటికీ నేను 45 days వాళ్ళు చెప్తున్నారు కానీ నేను నమ్మలేదు సార్. సరే వెళ్దాం, తనకి 18 years నుంచి కదా సిక్, చూద్దాము అని అంటే నేను జస్ట్ నేను తీసుకున్న తర్వాత బిజినెస్ ఫస్ట్ పర్సన్ హార్ట్ స్ట్రోక్ అతనికి ఇచ్చాను. తను కొంచెం వాళ్ళు రికవర్ అవుతాడు అనుకున్నాను. కొంచెం టైం తీసుకుంది ఆయనకి. ఆ లోపు ఈమె 18 years నుంచి సిక్ అయిన ఈమె రిజల్ట్ వచ్చే వరకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 45 days తర్వాత ఒక వెళ్ళి జస్ట్ చిన్న వీడియో చెప్పాలి ఆంటీ మీరు యూజ్ చేసినందుకు అంటే తను అసలు యాక్టివ్ గా అసలు ఇక చెప్తూనే ఉంది. నేను అమ్మో ఆంటీ ఫస్ట్ వెళ్ళినప్పటికీ ఇప్పటికి ఎంత యాక్టివ్ అయిందంటే, అవునక్క మొత్తం ఇప్పుడు మళ్ళీ నిన్న కాల్ చేసి అక్కడ టోటల్ టాబ్లెట్స్ మానేసినక్క అని చెప్తుంది వాళ్ళ పాప. అన్బిలీవబుల్ రిజల్ట్స్ ఉంటాయి మ్యామ్. అన్బిలీవబుల్. చాలా మంది అదే చెప్తే సార్ నమ్మరు కూడా, అలాంటి రిజల్ట్స్ ఉంటాయి. అంటే సార్ క్వశ్చన్ రేజ్ చేసినందుకు మనం రిజల్ట్ చెప్తే వాళ్ళు కూడా హార్ట్ఫుల్ గా ఇవ్వగలుగుతారు కదా అన్నట్టుగా. డెఫినెట్లీ వాళ్ళకి తెలుసు. మా మమ్మీ కూడా అది బాడీ పెయిన్స్ అనుకోండి, నీ పెయిన్స్. నేను 25-30 years నుంచి మా మమ్మీ అంటే షుగర్ వచ్చేసి 2 years అవుతుంది కానీ అలా 8 టాబ్లెట్స్ వాడి సార్. టోటల్ టాబ్లెట్స్ అనేది 2 days కి ఓన్లీ 8 టాబ్లెట్స్ క్లోజ్ చేసేసి ఓన్లీ షుగర్ టాబ్లెట్ ఓన్లీ 1-2 days కి చెకింగ్ కొరకు వేసుకుంటుంది అంతే. సో ఇలా ఏంటంటే మొత్తం అందరు వాడాలి, అందరూ హ్యాపీగా ఉండాలి మ్యామ్, అందరు హెల్దీగా ఉండాలి. వండర్ఫుల్ టెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్, సార్ శ్రీనివాస్ సార్, టెస్ట్ మోనీ ఎవరు చెప్పినా సరే కంపల్సరీ వీడియో ఆన్ చేసుకోవాలి సార్. కంపల్సరీ వీడియో ఆన్ చేసుకోమని చెప్పండి. వీడియో ఆన్ చేసుకోవడానికి ఒకవేళ ఛాన్స్ లేకుంటే కన్నా సో నెక్స్ట్ టైం టెస్ట్ మోనీ చెప్పమని చెప్పండి. ఓకే. ఎందుకంటే మనము టెస్ట్ మోనీ అనేది అందరికీ ఉపయోగపడాలని కదా. సో జస్ట్ వీడియో లేకుండా చెప్తే అది దానికి అంత వాల్యూ ఉండదు టెస్ట్ మోనీకి మళ్ళీ. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు లీడర్ మీరు కూడా ఎవరైతే టెస్ట్ మోనీ చెప్తున్నారో 100% మీ వీడియో ఆన్ చేసుకొని చెప్పండి. ఓకేనా? చాలా ఎఫెక్టివ్ గా ఉంటది మనకు. ఎందుకంటే చూసేవాళ్ళు మన లోపల కాన్ఫిడెన్స్ ని, హ్యాపీనెస్ ని అందరు చూడాలి. మనకు వచ్చిన టెస్ట్ మోనీ అందరికి హ్యాపీగా మనం చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 4 months అయింది సార్ తీసుకొని. జనవరిలో తీసుకున్నాము.
ఇప్పుడు 5th మంత్ రన్నింగ్ సార్. సార్ మేమైతే సార్ నా కూతురు గురించి తీసుకున్నాం సార్ ఈ కిట్. పాపకి థైరాయిడ్ ఉంది సార్. థైరాయిడ్ ఉంది, హెయిర్ ఫాల్ ఉంది. ఆ ఉద్దేశంతో తీసుకున్నాము. కానీ థైరాయిడ్ రిజల్ట్ అయితే వచ్చింది సార్. పాపకి అయితే జనవరి 5వ తేదీ టెస్ట్ చేయించాను సార్. అప్పుడైతే ఆ రోజు అయితే 6.67 ఉండేది. ఇప్పుడు ఏప్రిల్ 4వ తేదీ మరీ టెస్ట్ చేయించుంటే 3 మంత్స్ ఖచ్చితంగా చేయించాను సార్. 1.42 వచ్చింది సార్. ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయింది సార్. వచ్చింది సార్, రిజల్ట్ అయితే వచ్చింది. కానీ పాపకి హెయిర్ ఇంకా కొంచెం వస్తుంది సార్, లైట్ గా వస్తుంది. పాప వీక్ ఉంది సార్. సార్ ఎస్పెషల్లీ సార్ మాకైతే అలర్జీ సార్, బ్రాంకైటిస్, అలర్జీ, దగ్గు, పడుతుంది, వాతావరణం మారినా, నీళ్లు మారినా. ఎస్పెషల్లీ మీకు చల్ల వాతావరణం పడదు. ఇంకా అదే కూల్ వాటర్ తాగినా కూడా సార్ ముక్కులు సైనస్ ప్రాబ్లం విపరీతం సార్. 24/7 365 days రన్నింగ్ లో సార్. ఎప్పుడు ఎనీ టైం నైట్ అవుట్ ఉండదు. పగలైతే ముక్కులు బంద్ అయిపోతాయి సార్, అసలు ఊపిరాడవు. నైట్ టైం కూడా అదే ఇబ్బంది పడుతుంటే తీసుకున్న 3 months కే రిజల్ట్ అమేజింగ్ రిజల్ట్ సార్. అసలు సైనస్ ప్రాబ్లం పోయింది. మామూలుగా వారానికి ఒక్కసారైనా కంపల్సరీ డాక్టర్ దగ్గర పోతాంటే సార్. డాక్టర్ దగ్గర పోయి మా భార్యకి కానీ పిల్లలకు కానీ ఏదో ఒకటి సార్, దగ్గు, పరచం కానీ, మా వారికి అడతాల నొప్పి ఉండేది, అడతాల నొప్పికి కానీ, స్టమక్ ఏమన్నా ప్రాబ్లం సార్, గ్యాస్ ప్రాబ్లం అయ్యి బీపీ ఎక్కువైనా కూడా నా భార్యకి వామిటింగ్స్ వచ్చి డాక్టర్ దగ్గర కంపల్సరీ పోల్చింది సార్. వారానికి ఒకసారైనా పోతారు. ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత అసలు సార్ నిజం చెప్తున్నా సార్, ఒక్క 5 months నుంచి ఒక్కటంటే ఒక్క టాబ్లెట్ కూడా తెచ్చి వాళ్ళలేదు సార్. పిల్లలకు కానీ మాకు కానీ మామూలుగా వారానికి ఒకసారి పోయేవాళ్ళము. అసలు డాక్టర్ ఇంటికి మెడిసిన్ తెచ్చిందే లేదు సార్. సూపర్. మాకు కూడా జలుబు వచ్చిందంటే సార్, బ్రాంకైటిస్, దగ్గు, పడుతుము విపరీతంగా ఉంటుంది సార్. అది చెప్పేకి రాదు. ఒక్కొక్కసారి ఏమనిపించేది అంటే ఈ నరకం వద్దురా అనిపించేది సార్. ఈ బాటిల్లో మంట సార్, అసలు నొప్పి, అది నరకం సార్. అది వద్దులే అనుకోకూడదు సార్. సార్ కరెంట్ పోయింది. ఓకే సార్. ఈ బాటిల్లో నీళ్ళు తాగుతాను సార్. బాటిల్లో నీళ్ళు తాగుతాను, రెస్ట్ బెల్ట్ వేసుకుంటాను, బెడ్ పైన అనుకుంటున్నాం సార్. సార్ వారం పాటు నాకు దగ్గు, పరచం వచ్చే సతాయిచ్చేది. అసలు 1 dayలోనే ఎంత రిలీఫ్ అంటే అంత రిలీఫ్ వచ్చింది సార్ నాకు. సూపర్. సైనస్ ప్రాబ్లం కూడా సార్. అసలు సైనస్ అంటే నరకం, చాలా విపరీతమైన నరకం సార్ అది. అట్లాంటిది అన్ని రకాలు అయితే సార్. మా ఇంట్లో అయితే అన్ని ప్రాబ్లమ్స్ కి నా భార్యకి మైగ్రేన్ ఇంటేక్ ఉండే సార్. వితౌట్ మెడిసిన్ అది మల్టీపర్పస్ బెల్ట్ వస్తుంది కదా సార్. అది హెడ్ కి పెట్టుకుంటే తీసుకున్న ఒక ఫస్ట్ రోజు అయితే ఫస్ట్ వాడినప్పుడు అయితే ఒక గంట అట్లా వాడాను సార్. వాడేటప్పుడు అది నిదానంగా డే బై డే 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా వాడతాను సార్. ఇప్పుడు అసలు రెగ్యులర్ గా వచ్చే తలనొప్పి అసలు ఇప్పుడు వారమైనా 15 రోజులైనా రాదు సార్. ఒకవేళ వచ్చినా కూడా విత్తిన బెల్ట్ వేసుకుంటే 1 or 2 minutes తగ్గిపోతుంది సార్. 1 or 2 minutes లోనే తగ్గిపోయి తన పని తను చేసుకుంటారు సార్. అంతకుముందు అయితే పని చేసుకోక అసలు పనుకుంటాను సార్. వాంతింగ్ వచ్చినట్టు ఉంటుంది. అసలు చాలా ఇబ్బంది పడుతుంది సార్. మాకే బ్యాక్ పెయిన్ ఉంది సార్. బ్యాక్ పెయిన్ తగ్గింది, అలర్జీ తగ్గింది. నా భార్యకి గ్యాస్ ప్రాబ్లం సార్. చెప్తాం కదా సార్, డాక్టర్ దగ్గర పోవాల్సిందే కంపల్సరీ. ఆ ప్రాబ్లము లేదు. పిల్లలకి దగ్గు, పరచము, తుమ్ములు, పొద్దున్న లేస్తే ఇదే ప్రాబ్లమే సార్. ఇది ఒక సంజీవి లాంటిది సార్. ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. సో తేడా ఈజీ తెలుస్తుంది సార్ మనకి. అదే సార్, చాలా బెటర్ గా ఉంది సార్. మాకైతే గిన ఎప్పుడు తగ్గిపోతుందా, ఎప్పుడు మనం ప్రాబ్లమ్స్ నుంచి బయట పడతామనుకుంటాం. కానీ సాగర్ దృష్టి సార్ దయ వల్ల చాలా వరకు అన్ని ఫ్యామిలీలకి బాగా చేస్తున్నారు సార్. అయితే మన స్టేట్ కి తెచ్చిన సార్ కూడా
వెరీ వెరీ థ్యాంక్స్ సార్. వెంకట్రాజ్ సార్. వెంకటరాజు కొల్లా సార్ కానీ అట్లాగే సార్ ప్రతి ఒక్కరికి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ వాల్యుబుల్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ అండ్ వండర్ఫుల్ టెస్టిమోనీ ప్రోడక్ట్ సార్ ఇది. ప్రతి ఒక్కరూ వాడాల్సిన ప్రోడక్ట్ సార్, కంపల్సరీ సార్. ఇంట్లో ఏం లేదు సార్, మనం చేతికి బెల్ట్ చేసుకుంటాము, వాటర్ బాటిల్ నీళ్ళు తాగుతాము, బెడ్ పైన అనుకుంటాం సార్. ఇదే సార్ చేసేది మనము. మనం ఒకసారి పెడతాం సార్ 24 శ్రీనివాస్ సార్. ఎస్ సార్. వీడియో ఆన్ చేయలేదా సార్? పవర్ పోయింది చేసాం సార్. సార్. కరెంట్ పోయింది సార్. మిడిల్ లో పవర్ పోయింది. వీడియో ఆన్ చేయండి. మిడిల్ లేదు సార్, కరెంట్ పోయింది. ఇప్పుడే కరెంట్ పోయింది సార్. ఓకే ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారు సార్? ఈ నెల 22 వస్తున్నాం సార్ బొంబాయికి. చూడు అంటే జస్ట్ అందరిలాగా నేను కూడా నార్మల్ గా జస్ట్ లైట్ తీసుకున్నా, ఏముందిలే అని. నిన్న పంపిస్తే ఏముందిలే అని చెప్పి నిజం ప్రతి ఒక్కరు గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరు జర ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉండొచ్చు, బట్ నాకు ఎక్స్పీరియన్స్ అయింది, మీకు షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నా. అండ్ నిన్న పంపిస్తే ఏం చేసిన అంటే లైట్ తీసుకున్నా, ఇట్లాంటివి మస్తుంటే ఎందుకులే అని చెప్పేసి జస్ట్ లైట్ తీసుకున్నా. లైట్ తీసుకున్న తర్వాత ఏమైందంటే మళ్ళీ ఈ రోజు ఒక్కసారి అటెండ్ అయ్యి విను అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి జస్ట్ ఇప్పుడు 8 o'clock నేను జాయిన్ అయ్యాను సార్. నేను 8 o'clock నుంచి స్టిల్ ప్రతి ఒక్కరి వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం రిలేటివ్స్ అంటే మన ఫ్రెండ్స్ అంటే చెప్తారు, జస్ట్ అదేదో మాటలు నడిచిపోతాయి. మీరు ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ నుంచి వచ్చే రిజల్ట్ని బట్టి అంటే 100% క్యూర్ అవుతుందని ఏ ప్రాబ్లం ఉన్నా సరే దానికి మంచిగా మీరు కూడా వాళ్ళకి తగ్గట్టు ఒక సజెషన్ ఇస్తున్నారు. ఇది బాగుంది, ఇది నాకు నచ్చింది సార్. ఇది ఇంకోటి నాకేంటంటే ఫిజికల్ గా కొంచెం న్యూరాలజీ డాక్టర్ని కలవడం అయింది కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. అయితే వాళ్ళు ఏమంటే నేను టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుతున్నాను అని చెప్పేసి అన్నారు. ఇప్పటికి 3-4 months అవుతుంది టాబ్లెట్స్ వాడుతున్నా. అంతకుముందు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండేది, టాబ్లెట్స్ వల్ల ఇప్పుడు ఓకే పర్లేదు బాగానే ఉంది. అయితే మా ఫ్రెండ్ ఏమన్నాడు అంటే ఇది ఉంది కదా ఒక్కసారి దీని ప్రోడక్ట్ ఇది వాడి చూడు బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. సో దానికోసమే నేను ఇట్లా జాయిన్ అవ్వడం, ఒకసారి మీటింగ్ అటెండ్ అయ్యి దీని గురించి తెలుసుకొని అవగాహన అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్క విషయంలో అవగాహన ఉండాలని ఒక ఉద్దేశంతో ఎన్ని రోజులు హోల్డ్ చేసిన దాన్ని హోల్డ్ చేసి జస్ట్ ఈరోజు క్లాస్ ఇందామని చెప్పేసి కావాలని వచ్చి 1 hour నుంచి వెయిట్ చేసి హ్యాండ్ రేసి నాకు అవకాశం ఇస్తారని చెప్పేసి ఒక హోప్తో ఇంతసేపు ఆగి మరి ఇది చేస్తున్నాను సార్ నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు రావాలి సార్, ఈ బయోటైన్కి రావాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇచ్చేది ఏంటంటే మెడిసిన్ ఫ్రీ లైఫ్ సార్. సో యూ మైట్ బి నోయింగ్ సార్ దెర్ ఇస్ నో మెడిసిన్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. No, tell already. I seen so many interviews. One of madam, she's still but for month 9,000 tablets she's having. Yes. Yeah, I had seen that. అయితే నాకు ఒక చిన్న స్మాల్ డౌట్ సార్. నేను ఏమంటే ఇది ఇంత మంచి ప్రోడక్ట్ కదా, ఇంత చాలా మంది కొన్ని లక్షల మంది ఇప్పుడు దీంట్లో జాయిన్ అయి ఉన్నారు. దీంట్లో మనకి చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, విఐపీస్ ఉన్నారు, నార్మల్ జనరల్ పీపుల్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పుడు మా దగ్గర ఒక రవి సార్ అని ఒక ఆయన ఉన్నాడు, హీస్ మై వన్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్, రవినాయక్ సార్ అని ఉన్నాడు. అయితే ఆయననే చేస్తున్నాడు, నేను ఆయనతో పాటు ఉంటాను అనమాట. ఆయన కాకుండా ఆయనకు స్థాయి మించిన వాళ్ళు ఉన్నారు, ఆయనకు స్థాయికి తగిన ఉన్నారు. ప్రతి ఒక్కరు వాడేది ఇదే వాడుతున్నారు. సో నేనేమంటాను, ఇంత తెచ్చారు కదా, మన స్టేట్ కి ఇంట్రడ్యూస్ చేస్తారు, ప్రతి ఒక్కరు మన స్టేట్ లో ఇంత అడ్వర్టైజ్మెంట్ అవుతుంది కదా. సో ఇంత అడ్వర్టైజ్మెంట్ అవుతున్న ఈ ప్రోడక్ట్ ని గవర్నమెంట్ ఎందుకు ఓన్ చేసుకోలేకపోతుంది? గవర్నమెంట్ తరపు నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎట్లా అంటే విద్య, వైద్యం ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్ లో. ఇది ఎప్పుడు కాని పని, కాకపోతే ఈ ప్రోడక్ట్ వల్ల చాలా మందికి చాలా క్యూర్ అవుతుంది. మీరు సజెస్ట్ చేయడం తప్పేం లేదు సార్, బట్ కంపెనీ మోటో ఏంటంటే సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది గ్రాడ్యుయేషన్ బయటకు వస్తున్నారు సార్. ఏం చేయాలి సార్? వాళ్ళు చదివేది ఒకటి, చేసే జాబ్ ఒకటి. ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ కూడా చాలా మంది చేస్తున్నారు సార్ బీటెక్ చదివి కూడా, ఎందుకంటే మన జాబ్స్ లేవు. జాబ్ ఆపర్చునిటీ కోసం కాదు సార్, ఇంత మంచి ప్రోడక్ట్ ని గవర్నమెంట్ ఓన్ చేసుకొని ఇదే ప్రోడక్ట్ ని న్యూరాలజిస్ట్ కానీ ప్రతి ఒక్క హాస్పిటల్ రికమెండ్ చేస్తే ఈ కంపెనీకి ఇంకా పెద్ద పేరు వస్తుంది కదా సార్. అది లేదు సార్, ఇప్పుడు ప్రొఫెషనలిజం, ఇప్పుడు డాక్టర్ ప్రొఫెషనలిజం కూడా డామినేట్ చేస్తున్నట్టు అవుతుంది. ఓకే, ఏంటంటే ఇప్పుడు డాక్టర్ చదవడం అంత ఈజీ కాదు. సో నేను ఫార్మా ఫీల్డ్ సార్, నేను ఆల్మోస్ట్ 18 years ఫార్మసీ ఫీల్డ్ లో. ఇంతకుముందు డాక్టర్ పేరు చెప్పింది కదా మేడం,
మమతా మేడం, షీ స్టడీ ఉస్మానియా, మన హైదరాబాద్ లో ఓకే ఉస్మానియా ఉంది కదా, సో ఓకే దానిలో చదివింది ఆమె. సో చదివినప్పటి నుంచి ఆమె నాకు పరిచయం. రాజీవ్ రంజన్, తను న్యూరాలజిస్ట్. ఓకే సో నేను కార్డియో డయాబెటిక్ లో మొత్తం చేశాను. ఓకే సో నేను కూడా చాలా మందికి ప్రమోట్ చేశాను. సో వాళ్ళు ఏమన్నారంటే, శ్రీనివాస్ నువ్వు మా దగ్గర రాకు, మా ప్రాక్టీస్ పోతుంది అన్నారు. నేను అదే అంటున్నా, ఎందుకు అంటే దీని మీద నమ్మకం లేకనా లేకపోతే చేస్తున్నాను ఎస్ వీరా గారి టీం అండి, భీమవరం నుంచి అండి, ఏపీ అండి. సరే ఇది ఏంటంటే నేను పేషెంట్ ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఆన్ చేపించాను. సార్కి ఏంటంటే 63 63 సంవత్సరాల వయసు అండి. సార్కి ఏంటంటే వెన్నుపూసలో బాగా ఫమ్ అనేది పట్టి చాలా ఇబ్బంది పడుతున్నారండి. అంటే నుంచోలేక కూర్చోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పెద్ద డాక్టర్ దగ్గరికి ఎవరి దగ్గర వెళ్తుంటే సర్జరీ కానీ లేకపోతే ఇదని ఇబ్బంది పెడుతున్నారండి. వాళ్ళు కూడా జూమ్ మీటింగ్ లో ఉన్నారు. వాళ్ళకి ఏమైనా నేనేమన్నానంటే ఇందాక 3-4 గంటల ప్రాంతంలో సారాలకి సజెషన్ చేశాను. సరే ఈ అవకాశాన్ని మనం ఎందుకు వదులుకోవాలి ఈ టెస్టిమోనీ టైంలో అనేసి అని నేను ఇప్పుడు ఈ మీటింగ్ ని అటెండ్ అవ్వండి సార్, మీకు ఒక మంచి రిజల్ట్ అనేది దొరుకుద్ది, దాన్ని బట్టి మీరు అప్డేట్ అనేది మీరు నెక్స్ట్ తీసుకోండి సార్ అని చెప్పాను. సారాలు అడగడానికి కొంచెం భయపడి ఉన్నారు, అందుకని నా చేత అడిగిస్తున్నారు సార్. సో ఆల్మోస్ట్ ఈ టెస్టిమోనీస్ కూడా వచ్చాయి సార్ మనకు దీనికి సంబంధించి. సో వాళ్ళకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను సార్. వచ్చిందని అంటున్నారు సార్. కాకపోతే ఏంటంటే సారాలు కొంచెం లేట్ గా అయ్యారంట. మేడం ఇది రికార్డ్ చేస్తున్నాను సార్, ఇది గ్రూప్ లో పెట్టేస్తాను. ఆల్రెడీ రికార్డ్ చేశాను నేను. సో ఇది గ్రూప్ లో పెట్టేస్తాను సార్. ఓకే గ్రూప్ లో మీకు మీ అప్లైన్ ద్వారా వచ్చేస్తుంది సార్ మీకు. ఓకే సార్. సార్ ఇంకొకటి ఏంటంటే సారాలకి 2 పేషెంట్స్ అండి, అంటే నార్మల్ పర్సన్ సార్, 38 కానీ అంత ఉంటుంది సార్ వాళ్ళ వయసు. మొత్తం నార్మల్ గా ఉంటారు, అంత ఇబ్బంది ఏం లేదు. కానీ ముక్కులోంచి సడన్ గా బ్లడ్ అనేది కొంచెం పడుతుంది సార్. వాళ్ళకి మన సజెషన్ ఏంటి అంటే నేను తీసుకుని వాడండి సార్ అంటే ఆన్ చేయలేకపోతే సార్. ఇంతకు ముందు ఒక పేషెంట్ అడిగారు కదా సార్ బ్యాక్ పెయిన్ గురించి అని. అవును. దాని గురించి రిజల్ట్ చెప్పడం కోసం జస్ట్ నేను అన్మ్యూట్ చేసుకున్నాను సార్. ఒకవేళ వీడియో లేకపోతే పర్లేదా సార్, చెప్పొచ్చా సార్? కొంచెం ఫోన్ బ్రైట్నెస్ పెంచండి మేడం. బ్రైట్నెస్ పెంచేస్తే మనకు వీడియో క్లారిటీ వచ్చేస్తుంది. ఫోన్ బ్రైట్నెస్ పెంచండి. జస్ట్ ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసుకోండి. 1 minute. ఓకే, టెస్టిమనీ సార్. లాస్ట్ ఇయర్ ఈ టైంకి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. యాక్చువల్గా పెద్దంబర్పేట, హయత్ నగర్. ఓకే. అయితే బ్యాక్ పెయిన్ వచ్చేసి సార్ చాలా ఇంతకు ముందు సార్ చెప్పినట్టు సిట్టింగ్ పొజిషన్ కానీ స్టాండింగ్ పొజిషన్ కానీ లేదా స్లీపింగ్ లో కూడా అసలు అవ్వలేదు సార్. నాకు కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంటే నాకు వచ్చేసి సస్పెక్టెడ్ సిస్ట్ అని చెప్పారు స్పైనల్ కార్డ్ లో. ఓకే. స్పైనల్ కార్డ్ లో సస్పెక్టెడ్ సిస్ట్ అని చెప్పారు డాక్టర్స్. ఆల్మోస్ట్ ఆల్ నేను ప్రెగాబ్లిన్ టాబ్లెట్స్ వచ్చేసి 1.5 months యూజ్ చేశాను సార్. అయినా నాకు రిజల్ట్స్ రాలేదు. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ స్టీరాయిడ్స్ కూడా నాకు ప్రమోట్ చేశారు డాక్టర్స్. స్లీపింగ్ ప్రాబ్లం కూడా ఉంటుండే. నేను వచ్చేసి 1.5 month వన్ సైడ్ పడుకొని ఉన్నాను సార్ నేను. కానీ నాకు మా అప్లైన్ వచ్చేసి సాయిబ్ సార్ గారు ఈ ప్రొడక్ట్ ప్రమోట్ చేశారు. నేను ఫస్ట్ అయితే నమ్మలేదు. నమ్మకుండా సరే చూద్దాం లేనట్టు కొన్ని టెస్ట్ మనీస్ సార్ నాకు వాట్సాప్ లో షేర్ చేయడం వల్ల కాస్త నేను బిలీవ్ చేశాను అనమాట. సరే చూద్దాం, స్టీరాయిడ్స్ తీసుకోకుండా ఇది ఒకసారి నమ్ముదాం అన్నట్టు నేను ప్రోడక్ట్ తీసుకున్నాను సార్. అప్పుడు నేను తీసుకున్నప్పుడైతే 9,800 ప్రోడక్ట్ తీసుకున్నాను. మ్యాట్రెస్ సూపర్ డీలక్స్ తీసుకున్నాను. అయితే నాకు డాక్టర్స్ ఏం చెప్పారంటే దాదాపు 1 year వరకు మేడం బెడ్ రెస్ట్ లో ఉండాలి, అసలు తగ్గదు. ప్లస్ ఇంకోటి ఒక డాక్టర్ వచ్చేసి ఇమీడియట్ గా సర్జరీ చేయాలన్నారు. ఇంకొకరు వచ్చేసి 1 year రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఇంకా నాకు ఏది నమ్మాలో అర్థం కాలేదు. సరే అది పక్కన పెట్టేసి మ్యాట్రెస్ వాడి చూద్దాం అన్నట్టు నా బిలీవ్ తో నేను తీసుకున్నాను సార్. 1 week లో నేను లేచి కూర్చున్నాను సార్. జస్ట్ 1 week లోనే నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. అందుకే నేను ఇప్పుడు ఈ టెస్ట్ మనీ పంచుకోవడానికి నేను అన్మ్యూట్ చేసుకున్నాను సార్. వాడొచ్చి సార్ ఏం కాదు, బ్యాక్ పెయిన్స్ కి అయితే నెంబర్ 1 రిజల్ట్స్ సార్. ఇంకోటి వచ్చేసి ఇంతకుముందు ఒక పేషెంట్ వచ్చేసి కార్టిలేజ్ ప్రాబ్లం గురించి కూడా చెప్పారు కదా సార్. కార్టిలేజ్ ప్రాబ్లం వచ్చేసి నాకు 2014లో 2013లో నాకు చిన్న యాక్సిడెంట్ అయింది సార్ నాకు. అయితే అప్పుడు వచ్చేసి నాకు నీ దగ్గర వచ్చేసి క్రాక్ వచ్చింది, ఫ్రాక్చర్ కాదు క్రాక్ వచ్చింది అన్నట్టు. అయితే ఆ క్రాక్ ప్రాబ్లం ద్వారా అక్కడ కార్టిలేజ్ బోన్ అనేది డిస్టర్బ్ అవుతుంటది.
వినిపిస్తుంది సార్ నా వాయిస్? ఎస్ మ్యామ్ వినిపిస్తుంది. కాటలేజ్ బోన్ వచ్చేసి నాకు డిస్టర్బ్ అవడం వల్ల డాక్టర్స్ ఒకటి చెప్పారు, స్టెప్స్ ఎక్కలేమమ్మా, కింద కూర్చోవడం కానీ ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ లో నడవడం కానీ చేయకూడదు, ఇంకా దీనికి సర్జరీ ఉండదు, ముందు వచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి తప్ప తగ్గదని చెప్పారు. పిఓపి వేసారు, ఫిజియోథెరపీస్ చాలా బెల్ట్లు కూడా నేను యూజ్ చేశాను సార్. కానీ నేను బ్యాక్ పెయిన్ తోనే ఎప్పుడైతే సఫర్ అయినప్పుడు ఈ మ్యాటర్స్ తీసుకున్నానో అన్ఎక్స్పెక్టెడ్ గా నేను 3 months నుంచి 3 floors 4th floor ఎక్కడం స్టార్ట్ అయింది సార్. అంటే కార్టిలేజ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిందని నేను పెద్ద టెస్ట్ మనీ సార్. సూపర్ అమేజింగ్ రిజల్ట్. సో మీరు అండ్ చాలా మెంబర్స్ కూడా మనం ప్రమోట్ చేయాలి, చాలా మందికి హెల్త్ ఆరోగ్యం ఇవ్వాలి. ఎస్ సార్ షూర్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వేద అడిగాను సేమ్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్. అదే ఒక ఫస్ట్ 1 week బాగుందండి, డైజెషన్ బాగా అయింది, పెయిన్స్ పెట్టగానే వెంటనే సిలికాన్ బెల్ట్ పెట్టగానే పెయిన్ రిమూవల్ అంతా బాగుంది. బట్ 3-4 days నుంచి ఎఫెక్ట్ పెద్ద లేదు అన్ని విధాల. సార్ ఒకసారి నేను పర్సనల్ గా మాట్లాడుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ మచ్ అప్రిషియేటెడ్. బాయ్. ఓకే. ముదుపమ్మ అన్మ్యూట్ చేసుకుంటా. బీసీ పుల్లయ్య ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ సార్ నాది కూడా ఒక చిన్న టెస్ట్ మనీ ఉంది సార్. రీసెంట్ గా వేరే వాళ్ళు చెప్తే కానీ అర్థం కాలేదు నాకు. నాకు ఇది వరకు బాగా కోపం ఉంటుండే సార్, ఏ చిన్న విషయానికైనా. అది అందరికీ తెలిసిన విషయమే, నా వల్ల సీనియర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అది కోపం వస్తుండే, బెల్ట్ పెట్టుకొని రిస్ట్ బ్యాండ్ బెల్ట్ క్యారీ చేస్తున్నారు రెగ్యులర్ గా. క్యారీ చేయడం వల్ల నార్మల్ గా ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత మొత్తం ఫ్రెండ్స్ కి మొత్తం దూరం అయిపోయినా అనమాట. ఇదే ఫీల్డ్ లో ఉండడం, ఇదే ఫ్యామిలీ తోటి బిజీ అయిపోయినా అనమాట. ఈ బెడ్రూమ్ ఫ్యామిలీ తోటి బిజీ అయిపోయినా, ఫ్రెండ్స్ కి మొత్తం దూరం అయిపోయినా. అయితే ఈ మధ్య కాలంలో కలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నా అనమాట. నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? సార్ క్లియర్ ఉంది. థ్యాంక్ యూ సార్. అయితే ఈ మధ్య కలుస్తున్నా ఫ్రెండ్స్ ని, వాళ్ళు ఏమన్నా కూడా అసలు నాకు కోపం వస్తలేదు, నేను జాయిన్ కాను అన్నా కూడా ఏం కోపం అనేది వస్తలేదు అనమాట. ఈ టెస్ట్ మనీ అంటే నా సొంతంగా కాదు సార్, ఇది వేరే వాళ్ళు చెప్పడం వల్ల నాకు అర్థమవుతుంది అనమాట. చాలా కూల్ అయిపోయినా సార్. ఇంతకు ముందు చాలా కోపం వచ్చేది అనమాట. ఎప్పుడైతే బెస్ట్ బ్యాండ్ వాడుతున్నానో అసలు కోపమే వస్తలేదు సార్. చాలా కంట్రోల్గా ఉంటున్నా, కూల్గా ఉంటున్నా. అదే సార్ నా టెస్ట్ మనీ, అదే చెప్పాలనుకున్నా. చాలా మంది కోపం రావడం సహజం సార్, కాకపోతే బ్రెస్ట్ బ్యాండ్ వాడడం వల్ల చాలా కంట్రోల్ అవుతుంది సార్. వాస్తవానికి నేను వేరే వాళ్ళ ద్వారా కూడా విన్నాను, మనకు మన నార్త్ ఇండియన్స్ నుండి ఆ మేడం కూడా ఎక్కుందన్నమాట. ఒక పర్సన్ సూసైడ్ చేసుకోవాలని వచ్చిన పర్సన్ కూడా ఆ బెల్ట్ క్యారీ చేయడం వల్ల అతని ఫీలింగ్స్ మారిపోయినాయి అంట. సో నేను కూడా ఈ మధ్యనే అబ్జర్వ్ చేస్తున్నాను సార్. నాకు వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఏం మామ నీకు కోపం వస్తలేదు, అసలు ఇంత కూల్గా ఉంటున్నావు ఎట్లా అంటే, మొన్న వాళ్ళకు డెమో ఇవ్వడం జరిగింది. మొన్న డెమో ఇచ్చిన, కొంచెం టైం తీసుకున్నారు వాళ్ళు. ఇదే టెస్ట్ మెథడ్ వాళ్ళు ప్రోడక్ట్ కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. ఓకే ఓకే, సూపర్ సూపర్ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. సో అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ ఆల్.